హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే హైదరాబాద్ సనత్ నగర్లో ఉన్నటువంటి ESICలో హాస్పిటల్ తెలుసు కదా మీకు. ఇందులో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో ఇందులో మనకు ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ తోటి అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మరి చూద్దాం. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, మరి ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అస్సలు మిస్ అవ్వద్దు. మీకు తెలుసు ESIC హాస్పిటల్ అనేది మనకు ఇది హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి హాస్పిటల్ అనమాట. సో దీనిలో అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో ఈ యొక్క హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అదేవిధంగా మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు హైదరాబాద్ సనత్ నగర్లో ఉన్నటువంటి ESIC హాస్పిటల్ ఉంది కదా, పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఇందులో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ బేస్ మీద అయితే వీళ్ళను ఆన్బోర్డ్ చేస్తున్నారు. సో చూద్దాం దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, మరి ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మరి ఎవరు ఎలిజిబుల్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసుకుంటే దాదాపు మనకు 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో 7 ఉద్యోగాలకు వీళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ మనకు ఖాళీలు చూసుకుంటే అంటే అయిపోయింది, ఖాళీలు వచ్చేసి 7. సో విభాగాల వారిగా మనకైతే ఖాళీలు ఉన్నాయి. ఒకటి విభాగంలో కాకుండా డిఫరెంట్ విభాగాల్లో మనకైతే ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మరి ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయో చూసుకుంటే మనకి ఇక్కడ ప్రొఫెసర్ న్యూరాలజీలో వచ్చేసి మనకు ఒకటి ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకు ప్రొఫెసర్ న్యూరాలజీ ఉందిగా, ఇందులో వచ్చేసి ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా న్యూరో సర్జరీలు వచ్చేసి మనకు మరొక ఉద్యోగం ఉంది. న్యూరో సర్జరీ వచ్చేసి మనకు మరొక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. సో మరొకటి చూసుకుంటే మనకు అసోసియేట్ ప్రొఫెసర్ రేడియాలజీ, ఓకేనా. మూడోది చూసుకుంటే మనకు అసోసియేట్ ప్రొఫెసర్ రేడియాలజీ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు మరొక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. అదే మరొకటి చూసుకుంటే మనకు న్యూరాలజీలో మరొక ఉద్యోగం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో న్యూరాలజీలో వచ్చేసి మరొక ఉద్యోగం అయితే ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు యూరాలజీలో కూడా మరొక ఉద్యోగం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో యూరాలజీ కూడా మనకు మరొక ఉద్యోగం కూడా ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్ సర్జరీ, ఇందులో వచ్చేసి ఒక ఉద్యోగం ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్ సర్జరీలు వచ్చేసి మనకు మరొక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే సర్జికల్ ఎస్ఎస్తో అనస్థీషియాలు వచ్చేసి మరొక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. సో సర్జికల్ ఎస్ఎస్తో అనస్థీషియా డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఇందులో వచ్చేసి మనకు మరొక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్క వేరే విభాగాల్లో మనకైతే ఒక్కొక్క ఉద్యోగాలు ఉన్నాయి. అందులో చూసుకుంటే మనకు ఒకటి వచ్చేసి ఫస్ట్ మనకు ప్రొఫెసర్ న్యూరాలజీలో వచ్చేసి ఒక ఉద్యోగం ఉంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసుకుంటే న్యూరో సర్జరీలు వచ్చేసి ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే అసోసియేట్ ప్రొఫెసర్ రేడియాలజీ డిపార్ట్మెంట్లో వచ్చేసి మరొక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో వచ్చేసి మరొక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా యూరాలజీ డిపార్ట్మెంట్లో మరొకటి ఖాళీగా ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్ సర్జరీ ఉంది కదా, ఇందులో వచ్చేసి ఒక ఉద్యోగం అయితే ఖాళీగా ఉంది. నెక్స్ట్ సర్జికల్ ఎస్ఎస్ అనస్థీషియా డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇందులో వచ్చేసి మరొక ఉద్యోగం ఖాళీగా ఉంది. ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే మనకు 7 వేకెన్సీస్ అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు వివిధ విభాగాల్లో, ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరి దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మనం అప్లికేషన్ చేయాలంటే ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే చూసుకుంటే మనకు అర్హత ఏమి ఉండాలంటే చూసుకుంటే సో ఇక్కడ మనకు సంబంధిత విభాగంలో మనకు MD, MS, DMO, ఓకేనా. సంబంధిత విభాగంలో మనకు MD అండ్ MS, అదేవిధంగా మనకు MD, MS, అదేవిధంగా మనకు DMO, ఓకేనా. అదేవిధంగా మనకు MCH, ఓకేనా, MCH, అదేవిధంగా DNB పూర్తి చేసి ఉండాలి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, DNB పూర్తి చేసి ఉండాలి. సో ఈ యొక్క 5 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే కంప్లీట్ చేసి ఉండాలి, అంటే పూర్తి చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, అంటే పాస్ అయి ఉండాలి, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా MD కానీ, MS కానీ, DMO కానీ, అదేవిధంగా MCH కానీ, DNB కానీ ఈ యొక్క డిగ్రీలన్నీ కంప్లీట్ చేసి అంటే పూర్తి చేసి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు టీచింగ్ అండ్ క్లినికల్లో అనుభవం కూడా ఉండాలి. సో మరే విధంగా మనకు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అది చూసుకుంటే మనకు టీచింగ్ లేదంటే క్లినికల్, ఓకేనా, క్లినికల్ విభాగంలో
ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ అర్హతతో పాటుగా మనకు ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకు వచ్చేసి మనకు ఫ్యాకల్టీ ఉద్యోగాలు అన్నమాట. ఇవన్నీ కూడా 7 పోస్టులు కూడా మనకు ఫ్యాకల్టీ ఉద్యోగాలు అనమాట. ఓకేనా, ఫ్యాకల్టీ ఉద్యోగాలు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు వివిధ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడుందంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, అది చూసుకుంటే మనకు ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఏప్రిల్ 7 నుంచి 9 వరకు అయితే ఈ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 7th నుంచి మనకు 9వ తేదీ వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ని అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా టీచింగ్, అదేవిధంగా క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏప్రిల్ 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అయితే వీటికి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఈ యొక్క జాబ్స్ అయితే సద్వినియోగం చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఈ యొక్క ఉద్యోగాలు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మనకు ఇంటర్వ్యూ త్రోనే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా మిమ్మల్ని సెలక్షన్ చేసుకుంటారంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే డైరెక్ట్ మీరు అప్లికేషన్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి డైరెక్ట్ మనకు స్క్రూటినీ తీసిన అప్లికేషన్లను డైరెక్ట్ మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే మిమ్మల్ని మీకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఓకేనా, నో ఎగ్జామ్ అయితే లేదు. సో డైరెక్ట్ మిమ్మల్ని అప్లికేషన్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ త్రో మాత్రమే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా. సో మంచి ఆపర్చునిటీ. మీకు హైదరాబాద్ సనత్ నగర్లో ఉన్నటువంటి ఈసైస్ హాస్పిటల్ అయితే ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని కూడా ఫ్యాకల్టీ ఉద్యోగాలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా టీచింగ్ అండ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. మంచి ఛాన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. సో హైదరాబాద్ లొకేషన్. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క అప్లికేషన్ అండ్ అది వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు అప్లికేషన్ లింక్ లేదంటే వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు esic.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే చేయండి. అదేవిధంగా మీరు డైరెక్ట్ 7th to 9th ఏప్రిల్ మనకు ఇంటర్వ్యూస్ కండక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ టైంలోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో గుడ్ లక్. మరి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ తప్పకుండా అటెండ్ అవ్వండి, జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో చాలా మందికి నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్తున్నారు. సో నేను ఒకటే చెప్తున్నాను, నా వాట్సాప్ ఛానల్ లింక్ అనేది, గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ అక్కడ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తొందరగా రెస్పాన్స్ అవుతాను. కామెంట్లో కూడా కొన్ని ఇస్తున్నాను, కొన్ని వీలు కానప్పుడు మాత్రం ఇక్కడైతే క్విక్ రెస్పాన్స్ అయితే మీకు ఉంటుంది. సో 100% నా వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.